హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. మెయిల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. పోస్టులు కూడా మనకు 3588 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మగవారికి అయితే 3400 పోస్టులు, ఆడవాళ్ళకైతే 182 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్స్కి సంబంధించిన పోస్టులు అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి మనకు అంటే బీఎస్ఎఫ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. గవర్నమెంట్ అనేది రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్కి సంబంధించిన మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్గా మనకు అంటే పోస్టులు అయితే విడుదల చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్. అంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా పోస్టులు ఎవరెవరికి ఉన్నాయంటే లేడీస్కి, జెంట్స్కి ఇద్దరికైతే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మొత్తంగా 3588 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది ట్రేడ్ మ్యాన్కి సంబంధించిన పోస్టులు అనమాట. శాలరీ కూడా 7th CPC ప్రకారం స్టార్టింగే మనకు 21,000 నుంచి 69,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అదర్ అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి అన్ని అలవెన్స్ మెడికల్గా అసిస్టెంట్కి సంబంధించి ఫ్రీ అకామిడేషన్కి, ఫ్రీ లీవ్ పాస్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ అయితే మనకు బీఎస్ఎఫ్ ఎంప్లాయీస్కి మనకు అలవెన్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట. ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫర్ ది అప్లయింగ్ ఫర్ ది అబోవ్ పోస్ట్. అంటే ఆ ట్రేడ్ మ్యాన్కి సంబంధించిన ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇచ్చారనమాట. ఏది బీఎస్ఎఫ్ విల్ కండక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్కి. అంటే బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ అయితే విడుదల చేసింది అనమాట. అంటే పోస్టులు విడుదల చేసింది దేనికంటే ట్రేడర్స్ మ్యాన్కి సంబంధించి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే అప్లై చేసే ముందు మీరైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే కొద్దిగా తెలుసుకొని తర్వాత అయితే అప్లై చేయండి. ది రిక్రూట్మెంట్ విల్ కంప్రైజ్ ఆన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్, ఇంకా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే మనకు ఉంటుంది అనమాట. క్యాండిడేట్ విల్ అప్లై ఫర్ ఓన్లీ 1 పోస్ట్ ట్రేడ్. అంటే ఏదైనా ఒక్క పోస్ట్కి మాత్రమే మీరైతే అప్లై చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ దానికి సంబంధించింది అనమాట. మీకైతే మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అందుకే మీకైతే మెయిన్ పాయింట్స్ వరకు మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నా. ఇవన్నీ మొత్తము అంటే పోస్ట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఏమేమి అప్లై చేయాలి, ఇలాంటివన్నీ అనమాట. మీకు ఇవన్నీ చెప్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకైతే మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ ఫీజ్. క్యాండిడేట్స్ బిలాంగ్ టు అన్రిజర్వ్డ్ అంటే జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళు ఆర్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళు అప్లయింగ్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ షెల్ హ్యావ్ టు డిపాజిట్ 100 రూపీస్. అంటే ఎవరైతే జనరల్ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ వాళ్ళు కానీ ఎవరైనా సరే 100 రూపీస్ అయితే డిపాజిట్ చేయాలి. ఓన్లీ యాజ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ప్లస్ 150 రూపీస్. అంటే 100 రూపీస్ ప్లస్ 50 దాంతోపాటు జిఎస్టీ. మొత్తం అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా క్రెడిట్ డెబిట్ కార్డ్ కానీ, లేదా నియరెస్ట్ ఆథరైజ్డ్ కామన్ సర్వీస్ సెంటర్ వీటిలో ఏదైనా ఉపయోగించి మీరైతే ఆ డబ్బులు అంటే 150 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట, 18%. దాంతోపాటు ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్ బిలాంగ్ విత్ ఎస్టీ అంటే షెడ్యూల్ ఎస్టీ అలాగే ఎస్సీ వాళ్ళు బీఎస్ఎఫ్ సర్వీస్, పోస్టల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పేమెంట్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఏం అవసరం లేదనమాట. దాంతోపాటు పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్. అంటే ఆన్లైన్ మోడ్ ద్వారానే పేమెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు ఎక్కడెక్కడ అంటే జమ్మూ కాశ్మీరు, అలాగే
ఇది పంజాబ్, హిమాలయ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్లేసెస్ అయితే మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో అంటే ఎక్కడ ఏ కేటగిరీకి సంబంధించి పోస్టులు ఖాళీగా ఉన్నాయో మనకు మొత్తం అడ్రస్తో సహా ప్రూఫ్ అంటే ఇచ్చాడనమాట. ఏది మీరు ఎక్కడైనా సెంటర్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకు క్లియర్గా అయితే మనకు ఏ స్టేట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్, నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఏజెన్సీస్, సెంటర్స్ విత్ అడ్రస్, అంటే ఎక్కడ సెంటర్ మీరు అంటే పోస్టింగ్ వచ్చి జాబ్ వస్తే దాని యొక్క అడ్రస్, పోస్టింగ్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎసెన్షియల్ క్రెడెంటియల్స్ అంటే ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ వచ్చేసరికి బిట్వీన్ 18 to 25 ఇయర్స్. అంటే ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ ట్రేడర్స్ అంటే కార్పెంటర్ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మనకు ట్రేడ్ మ్యాన్కి సంబంధించి కార్పెంటర్, అలాగే ప్లంబరు, అలాగే పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్ అండ్ యూపీ హోల్స్టర్ వీటికి సంబంధించి మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్ ఏదైనా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 2 ఇయర్స్ సర్టిఫికేట్ కోర్స్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీలో మీరు పనిచేసినట్టు ఏది కార్పెంటర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, లేదా పంప్ ఆపరేటర్ కానీ వీటికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదనమాట. 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్సు అంటే ఏదైనా కోర్సు 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్సు ఉన్నా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సేమ్ అనమాట. ట్రేడ్ మ్యాన్కి సంబంధించి ఇంకో వేరే పోస్టులు ఏది కోబ్లరు, ట్రైలరు, వాషర్ మ్యాను, అలాగే బార్బరు, స్వీపరు వీటికి సంబంధించి కూడా జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకో పోస్ట్ కూడా ఉన్నాయి, ఏది కుక్కు, వాటర్ క్యారియరు లేదా వెయిటరు వీటికి సంబంధించి కూడా జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. దేనికైనా సరే జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా మీ ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి కూడా నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు అనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నోటిఫికేషన్ యొక్క లింకు, అప్లై చేసే లింక్ ఇస్తా. ఖచ్చితంగా అయితే వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, మీకైతే వెంటనే రిప్లై ఇస్తా. లేదా నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.